హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజా విషయం తెలిసిన లడ్డూని తిని ఎడ్డంతో ఇక నోట్లో నుండి నరుకులు కక్కుతూ ఉంటుంది. వెంటనే రోజాను తీసుకుని అరుణ్, ప్రేమ్, చామంతి ముగ్గురు హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తారు. డాక్టర్ విషయం కలిపిన లడ్డు తిన్నది, కాపాడండి అంటూ అరుణ్, ప్రేమ్, చామంతి చాలా టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటారు. అయితే రోజాను చూసి అరుణ్ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. చామంతి అక్క ఎంత చెప్పినా ఇలా తెలిసింది అని చామంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. దేవుడా, మా అక్కని కాపాడు, మా అక్కకి ఏపీ కాకుండా చూడు దేవుడా అని చామంతి వేడుకుంటూ ఉంటే ఇక రోజాకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఐసీయూ అద్దంలో నుండి అరుణ్ చూస్తూ, నా కోసం నువ్వు ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నావు రోజా అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంటి దగ్గర జగదీష్ బ్రతికే అవకాశం చాలా తక్కువ, అది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉన్నాయి, ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి అని జగదీష్ చెప్తూ ఉంటాడు. నాన్న, ఒకవేళ ప్రాణాలు ఉంటే నాన్న అది బయలకు తప్పించుకుందే అనుకో, ప్రాణాలతో ఉంటా, అరుణ్ బావని పెళ్లి చేసేసుకుంటే ఎలా నాన్న అని దీక్ష టెన్షన్ పడుతూ ఉంటుంది. లేదు, అది అరుణ్ని పెళ్లి చేసుకోవాలి అని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించదు. ఎందుకంటే ఒక్కసారి ప్రాణం మీదకి వచ్చింది కదా, ఇలా చావు చివరి అంచుల వరకు వెళ్ళిన తర్వాత ఎలాగైనా సరే బ్రతకాలన్న ఆశ ఇంకా పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఎక్కడ పెళ్లి చేసుకుంటే ప్రాణాలు పోతాయో అని ఆ ఆలోచన కూడా చేయదు అని జగదీష్ చాలా కాన్ఫిడెన్స్గా చెబుతూ ఉంటాడు. ఇక్కడేమో రోజాకి ఇక బాగా అయిపోయినట్లు లేచి కూర్చొని కోపంతో రగిలిపోతూ, ఇప్పుడు నేను నా చావును బలంగా పెట్టాను కదా, దీనివల్ల నేను పొందుతున్న లాభం ఏంటో తెలుసా, ఆ రమాదేవి కోపంతో నా అధికారం అని రోజా అనుకుంటూ ఉంటుంది. అయితే రోజా నిజంగానే విషయం తెలిసిన లడ్డూని తిని ప్రాణం మీదకి తెచ్చుకుందా, లేకుంటే ఇదంతా డ్రామా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.